ఓం నమ శివాయ. చూడండి, మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. అన్నింటిలోనూ కూడా విజయం సాధించాలి అన్నా, మనం ప్రశాంతంగా జీవించాలి అన్నా, గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉండాలండి. గురుగ్రహం అనుగ్రహం ఉంటే జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఆ గురుగ్రహం మనకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వాలి అంటే, మనం ఏమి చెయ్యాలి అంటే, దక్షిణామూర్తి పాదాలు పట్టుకోవాలండి. దక్షిణామూర్తి అని ఎందుకంటారంటే, ఆయన ఎప్పుడూ కూడా దక్షిణం వైపు తిరిగి ఉంటాడు. కాబట్టే అతను దక్షిణామూర్తి. అంటే పరమేశ్వరుణ్ణే ఇక్కడ ఒక గురువుగా పూజిస్తూ ఉన్నాం మనమిక్కడ. దక్షిణామూర్తి ఎవరో కాదు, ఈశ్వరాంశే, పరమేశ్వరుడి అంశే. అటువంటి దక్షిణామూర్తి దగ్గరకు వెళ్ళి, మనం చక్కగా దక్షిణామూర్తి స్తోత్రము ఎప్పుడైతే మనం చదువుతామో, అప్పుడు మనకు గురుగ్రహం శుభ ఫలితాలనిస్తుందండి. గురుగ్రహం శుభ ఫలితాలనిచ్చి, గురుగ్రహం శాంతించిందంటే, మిగిలినటువంటి గ్రహాలు కూడా దుష్ఫలితాలు ఇవ్వడం తగ్గించేస్తాయి. తద్వారా మనం అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా విజయం సాధిస్తాము. మానసికంగా కూడా ప్రశాంతంగా ఉంటాము. అన్నింటిలోనూ విజయం సాధిస్తాము. సుఖ సంతోషాలతో జీవిస్తాము. కాబట్టి చక్కగా దక్షిణామూర్తిని పూజించి, దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించి, సకల శుభాల్ని కూడా పొందండి. సర్వే జనా సుఖినో భవంతు.